హాయ్ ఫ్రెండ్స్! నేను మీ శైలుని. టుడే వచ్చేసి అన్‌ఎక్స్‌పెక్టెడ్ వ్లాగ్. అది ఏంటో చెప్పాలని ఈరోజు చేస్తున్నాను. చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, వర్షం ఎలా వస్తుందో. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చేసింది. ఆఫ్టర్‌నూన్ వర్షం అన్నది స్టార్ట్ అయిపోయింది. నేను ఎప్పటినుంచో మొక్కలన్నది పెట్టాలి అని అనుకుంటున్నాను. అంటే ప్రతి ఇయర్‌లీ నేనొచ్చేసి మొక్కల కలెక్షన్ అయితే కంపల్సరీ చేస్తానండి. వర్షం పడుతుంది గదా అని లాస్ట్ ఇయర్ వచ్చేసి నేను ఇందులో మనీ ప్లాంట్ అయితే ఏశాను. అదొచ్చేసి సమ్మర్‌లో ఎండిపోయిందండి. అయితే నేనది పోయింది ఇంకా కంప్లీట్‌గా నెక్స్ట్ వర్షాకాలం వచ్చేసరికి రైనీ సీజన్‌లో నేను మొక్కలు కలెక్షన్ చేస్తాను కదా! సో, అలానే తెచ్చేద్దాము అని అనుకున్నాను. బట్ ఇక్కడొచ్చేసరికి వర్షం పడుతున్నప్పుడు లాస్ట్ వీక్‌లో గూడా ఇందులో వచ్చేసి న్యూగా ప్లాంట్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. నేను అది నెక్స్ట్ వేరే దాంట్లో గూడా తీసి 2 మొక్కలేస్తే మనీ ప్లాంట్ అనేది హెవీ గ్రోత్ వస్తుంటాయి గదా! సో, అందుకనే నేను ఇలా తీసి ఏద్దామని తీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడొచ్చేసి ఇది పెద్దది. అసలైతే లాస్ట్ సమ్మర్‌లో ఇదన్నది ఎండిపోయింది. ఇదిగో చూడండి నేను తీసా గదా! ఇదొచ్చేసి చిన్న ప్లాంట్. ఇది నేను వేరే టబ్‌లోకి తీసుకుంటున్నా. ట్రాన్స్‌ఫర్ చేసేసి పెట్టేద్దామని అనుకుంటున్నా. మీరు చూడొచ్చు. సైడ్ చూడండి వర్షం అన్నది ఎలా వస్తుందో మీకు కనిపిస్తుంది గదా! ఆఫ్టర్‌నూన్ నుంచి వర్షం అన్నది స్టార్ట్ అయిపోయింది. నేనింకా బయటికి కూడా ఎళ్దామని అనుకుంటున్నా. లంచ్ టైమ్‌లో వచ్చేసి నేను, మా ఫ్రెండ్స్ అండ్ మా స్టూడెంట్ బయటికైతే ఎళ్ళిపోతున్నాం. ఎక్కడికెళ్తున్నాను, లంచ్ అన్నది నేను నేను మీకు ముందు చూపిస్తాను. ప్రెజెంట్ అయితే నా ప్లాంట్ అన్నది కంప్లీట్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, నేనైతే స్టార్ట్ అయిపోయాను. వర్షంలోనే చాలా పెద్దగొస్తుంది. మా స్టూడెంట్ వచ్చేసి బండయితే తీసిందండి. ఇది చూడండి ట్రెండ్స్. ఇది సెంటర్. ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోయాము. ఇది కూడా మనకు కొంచెం తొందరలోనే దగ్గరలోనే ఉంటుంది. వచ్చేసాం ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు. ఇది గోంగూర రెస్టారెంట్ అండి. ఈ రెస్టారెంట్‌లోకి నేను ఇది చాలా టైమ్స్ అయితే విజిట్ చేశాను. ఇప్పుడొచ్చేసి వర్షంలో వచ్చాం కదా! చాలా తడిసిపోయాను. మొత్తం వెట్‌గా ఉంది. ఓకే ఫ్రెండ్స్. నేనైతే టిష్యూతో అయితే ఫేస్ అండ్ హ్యాండ్స్ అన్నది క్లీన్ చేసుకుంటున్నాను. చాలా వరకు పూర్తిగా తడిచిపోయాను నేను. చూడొచ్చు మీకు కనిపిస్తున్నాను కదా! నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెనూ ఉంది గదా! ఈరోజు ఏం తీసుకుందాం ఏంటి అన్నది లంచ్‌లోకి నేను చూస్తున్నాను. మేము అందరం కలిసి అనుకుంది చూడండి ఇక్కడ నేనేం చూపిస్తున్నాను. చికెన్ మంచూరియా ఒకటి, నెక్స్ట్ బిర్యానీ 2 చెప్పేద్దాం అని అనుకున్నాము. బిర్యానీలోకొచ్చేసి ఏ బిర్యానీ తీసుకుందాము అని చూస్తున్నాము. రెగ్యులర్‌గా మనమైతే చికెన్ అండ్ మటన్ తీసుకుంటాం కదా! ఈసారి డిఫరెంట్‌గా తీసుకుందాం అనుకున్నాము. డిఫరెంట్ అంటూ ఏం లేదు. ప్రాన్స్ బిర్యానీ. ప్రాన్స్ వచ్చేసి తి తింటూనే ఉంటాము రెగ్యులర్‌గా. బట్ వచ్చేసి చికెన్ కన్నా ఇది తీసుకుందాం అని అనుకున్నాము. చూడండి చికెన్ అయితే వచ్చేసింది. ఇదొచ్చేసి సర్వ్ చేస్తున్నారు. ఇది తినేలోపు మనకు బిర్యానీ గూడా వచ్చేస్తది. నెక్స్టొచ్చేసి ఇక్కడ సిట్యుయేషన్‌ని బట్టి నాకైతే ఒక డైలాగ్ అయితే గుర్తొచ్చేసింది. 'ఇంద్ర' సినిమాలో బ్రహ్మానందం గారు ఒక డైలాగ్ చెప్తారుగా, "ఇది నీకు, ఇది నాకు" అని. సేమ్ నేనైతే మా ఫ్రెండ్‌కైతే అలానే సర్వ్ చేశాను. మీరిక్కడ చూడొచ్చు. నాకైతే సేమ్ అది చేసిన తర్వాత ఇదేదో మూవీలో ఉంది కదా డైలాగు అని మాత్రం నాకు గుర్తొచ్చేసింది. నెక్స్టొచ్చేసి కూల్ డ్రింక్స్ అయితే చెప్పాము. అవి గూడా వచ్చాయి. ఈ రెస్టారెంట్‌లో స్పెషల్ ఏంటంటే, అంటే ప్రతి రెస్టారెంట్‌కి ఒక స్పెషల్ ఉంటుంది. బట్ ఇక్కడికొచ్చేసి సర్వ్ చేయడం అన్నది నాకైతే చాలా బాగా నచ్చుతుంది. ఎందుకు అనంటే, మనకు కూల్ డ్రింక్స్ గూడా వాళ్ళే క్లీన్ చేసి, ఓపెన్ చేసి మరీ ఇస్తారు. నాకదైతే ప్రతిసారి ఎప్పుడెళ్ళినా సరే అదొకటి మాత్రం నాకు చాలా బాగా నచ్చుతుంది. చూడొచ్చు మీరు బిర్యానీ గూడా వచ్చేసింది. నెక్స్ట్ ఇదైతే నేను కంప్లీట్ చేస్తున్నాను. నాది కంప్లీట్ కాకముందే బిర్యానీ ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇది కూడా సర్వ్ చేస్తున్నారు. మీరిక్కడ గూడా చూడొచ్చు. ప్రాన్స్ అన్నది నెక్స్ట్ వచ్చేసి నేను టేస్ట్ చేసి ఎలా ఉంది అన్నది చెప్తాను. మీరు రైస్ చూడొచ్చు. చాలా బావుంది గదా! చూడగానే తినాలని అనిపించేటట్టు. ఓకే ఫ్రెండ్స్. బయటైతే వర్షం వస్తుంది. నెక్స్ట్ ఇక్కడైతే వేడి వేడిగా బిర్యానీ చాలా బావుంది. మాకు టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. చూడొచ్చు క్వాంటిటీ బాగుంది. క్వాలిటీ బావుంది. నెక్స్ట్ వచ్చేసి నేను టేస్ట్ అయితే చేస్తున్నాను. అది ఎలా ఉందో మీతోటి నేను షేర్ చేసుకుంటాను. చాలా బావుంది. నాకైతే చాలా బాగా టేస్ట్ అయితే నచ్చేసింది. మీరు గూడా ఇక్కడికి విజిట్ చేయొచ్చు. ఫైనల్‌గా వచ్చేసి నేనైతే కర్డ్ రైస్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బిల్ రాగానే ఎళ్ళిపోదాం. మీరు చూడేయొచ్చు. ఇక్కడొచ్చేసి ఫింగర్ బౌల్ గూడా వచ్చేసింది. నేనైతే హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాను. మా ఫ్రెండ్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. నాదైతే ఫాస్ట్‌గా అయిపోయింది. ఎందుకంటే వర్షం వల్ల నాకైతే లంచ్ అన్నది కాస్త లేట్ అయిపోయింది. అప్పటికే చాలా హంగ్రీగా ఉన్నాను.
జస్ట్ వర్షంలో కూడా తడిచిపోయాం కదా, వేడి వేడి ఫుడ్ కదా, నేనైతే ఫాస్ట్గా తినేసాను. తనైతే ఇంకా కొంచెం స్లోగా తింటుంది. ఈలోపు ఫైనల్గా మనకి బిల్ అయితే వచ్చేసింది. చూడండి చూపిస్తున్నాను. ఇదండి బిల్ అయితే ఎంత వచ్చింది టిప్తో కలిసి విత్. ఓకే ఫ్రెండ్స్, నాదైతే కంప్లీట్ అయిపోయింది. నేనైతే అవుట్ సైడ్ వెళ్ళిపోతున్నాను. మీరు బయట చూడొచ్చు, వర్షం అయితే ఏమాత్రం అన్నది తగ్గలేదు. నేనైతే అంబ్రెల్లా తీసుకొని బయట వెయిట్ చేస్తున్నాను. తను మా ఫ్రెండ్ కూడా వచ్చేసింది. వర్షం మీరు ఎంత వచ్చింది ఏంటి అనేది పైన మనం వీడియోలో చూసే కన్నా కింద వాటర్ చూస్తే మీకు కనిపిస్తుంది కదా, చాలా ఎక్కువగా ఉంది వర్షం. ఇక్కడ నుంచి కొంచెం మనకు ఒక 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్‌లోనే మన పార్లర్ అన్నది వచ్చేస్తది. ఇక్కడ బ్రిడ్జి డౌన్ నుంచి లెఫ్ట్ సైడ్ చూసేయండి, మన పార్లర్ కూడా వచ్చేసింది. వచ్చేసిందండి. నేనైతే ఇంకా ఇక్కడొచ్చేసి ఇంకా 2, 3 ముక్కలైతే పెట్టేదుంది. అది కూడా కంప్లీట్ చేసుకుంటాను. ఈలోపు నాకు కస్టమర్స్ కూడా 2, 3 కాల్స్ అయితే వచ్చేసాయి. నాది లంచ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. టుడే వ్లాగ్ వచ్చేసి లంచ్ ఏంటి, ఈ వర్షంలో నేనేమేం చేశాను అన్నది మీతో షేర్ చేసుకుందామని నేను వ్లాగ్ అయితే చేసేసాను. ఇది ఫైనల్‌గా నేను పార్లర్‌లోకైతే రిటర్న్ అయిపోయాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.